విజయ్ దేవరకొండ గారు అనుకుంటా ఉన్నా కదా హిట్ పడాలి నేను ఎక్కడికి వెళ్ళిపోవాలని చెప్పి ఇది ఒక కంబ్యాక్ అన్నట్లు. ఓకే, కొంతమందికి అర్థం కాకపోవచ్చు, అంటే ఇది కొద్దిగా యుగానికి ఒక్కటి మూవీ ఉందా ఆ టైప్ ఆఫ్, అంటే 1920s నుంచి స్టార్ట్ అయ్యి 1990లో ఎండ్ అవుతుంది అనమాట. హైదరాబాద్ లో ఎండ్ అవుతుంది. అది కూడా శ్రీకాకుళం ఎక్కడో స్టార్టింగే 1920 శ్రీకాకుళంలో జరిగిన సంఘటన అని చెప్పి వచ్చింది అనమాట. ఓలర్ మూవీ అయితే అర్థం కల ఇక్కడ మళ్ళీ ఈయన వస్తాడనమాట, హైదరాబాద్ లో ఉంటాడు. దాని తర్వాత శ్రీలంకకి వెళ్ళి స్టోరీ లీక్ చేయకూడదు, కాకపోతే ఫైన్ సినిమా అయితే. అంటే మీరు ఒక యుగానికి ఒక్కడు సినిమా చూసారా ఆ టైప్ ఆఫ్, అంటే రాజు గురించి, దాని తర్వాత కంబ్యాక్ 1920s నుంచి మళ్ళీ 1980 తీసుకొస్తాడు అనమాట. మళ్ళీ 1920 తీసుకెళ్తాడు, అంటే ఒక పచ్చబట్టు సంథింగ్ స్టోరీ అయితే ఉంటది. ఓకే ఫైన్, ఎవ్రీథింగ్ ఓలర్ ఫైన్. గౌతమ్ తిల్లూరి గారు అసలు డైరెక్షన్ వేరే లెవెల్లో ఉందన్నమాట. అసలు చెప్పాలంటే డిఓపి ఉంటది, అసలు కెమెరామెన్లు అసలు ఒకటి ఉంటది అనమాట, షాట్ పొడవలో వెళ్తా ఉంటారు, అట్లా తిప్పి అసలు ఆ షాట్ అయితే మైండ్ బ్లోయింగ్ అనమాట. వచ్చినా కొట్టినారు, ఖుషీతో వచ్చినా కొట్టినారు, ఫ్యామిలీ మ్యాన్ తో వచ్చినా కొట్టినారు, కానీ కింగ్డమ్ తో మావాడే ఈసారి తిరిగి కొట్టినాడు. అడవిలో ఉంటది అనకొండ, ఇట్టు కొట్టిండు మా బంగారు కొండ. చాలా బాగుంది బ్రో. అసలు అనిరుద్ధ్ వల్లే బ్రో లీడ్ తీసుకునింది అనిరుద్ధ్. ఎందుకంటే ఒక మిడాస్ టచ్ ఇచ్చిండు, ఆ మ్యూజిక్ కి ఒక హై వచ్చింది, చాలా బాగుంది. విజయ్ దేవరకొండ ఈ మూవీలో అటైర్ గానీ తన లుక్స్ గానీ చాలా డిఫరెంట్. కెరియర్ లోనే ద బెస్ట్ మూవీగా మిగిలిపోతుందని ఇప్పుడు మా ఫ్యాన్స్ అందరూ ఎప్పటి నుంచో ఇలాంటి ఒక్క మూవీ, ఒక్క స్క్రిప్ట్ అనుకున్నాం. గౌతమ్ తిన్నూరు గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే కెరియర్ లో ఇంత మంచి స్క్రిప్ట్ రాసి ఇంత ఎలివేషన్ చాలా బాగా ఇచ్చారు. హై అని చెప్పలేము, లో అని చెప్పలేము, అసలు చింపి మారాడు. చాలా బాగుంది, ఖచ్చితంగా చూడాలా. అది కాకుండా నార్మల్ గా చెప్తారు విజయ్ దేవరకొండ గారికి హేట్ ఎక్కువ, 100% హేట్ హీరో అని. కానీ ఆయన 1-on-1 మనం వెళ్ళి కలిస్తే ఎంత ఆప్యాయతగా పలకరిస్తారో ఫ్యాన్స్ కి తెలుసు, చాలా మందికి తెలుసు. ఇంకోటి ఏమంటే మా విజయ్ దేవరకొండ ఫ్యాన్సే కాకుండా అదర్ ఫ్యాన్స్ కూడా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎవరు అసలు హేటే స్ప్రెడ్ చేయలేదు, అందరు సపోర్ట్ చేశారు. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కానీ, మెగాస్టార్ ఫ్యాన్స్ కానీ, ఇంకా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కానీ చాలా బాగా సపోర్ట్ చేశారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతాం, అంత బాగుంది. చాలా సంవత్సరాల తర్వాత చాలా సెట్ బ్యాక్స్ వచ్చాయి, 1-2 కాదు చాలా సెట్ బ్యాక్స్ వచ్చాయి, చాలా మాటలు తిండు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్లీ ఈ రోజు కొట్టేశాడు, రికార్డ్స్ ఖచ్చితంగా కొడతాడు. భయ్యా ఇప్పుడే కింగ్డమ్ సినిమా చూశాను భయ్యా, థియేటర్ లో పడిపోయాను. సినిమా ఉంది భయ్యా, ఆ యాక్టింగ్లు, ఆ డాన్సులు, ఆ ఫైట్లు, బాబా ఏం ఫైట్లు భయ్యా, కేజీఎఫ్ కంటే దారుణంగా ఉన్నాయి భయ్యా ఫైట్లు. ఇంకా ఇందులో సత్యదేవన్న విజయ్ దేవరకొండ యాక్టింగ్ భయ్యా, ఇద్దరు అన్నతమ్ముళ్ళగా ఎమోషన్ లో సత్యదేవన్నను చంపేస్తే నాకు ఏడుపు వచ్చేసింది భయ్యా, థియేటర్ లో ఏడు చేశాను భయ్యా. ఇంకా బీజిఎం కి అయితే అనిరుద్ధ్ అన్న నువ్వు ఎక్కడో తమిళనాడు తెలుగులోకి వచ్చి ఎరగ చేసావు, నా పిచ్చి కుక్కనే గచ్చి కుక్కను కొట్టినట్టు ఆ బీజిఎం కొట్టి అమ్మాయిలు 10 మంది అమ్మాయిలు నన్ను పట్టేసుకోరు భయ్యా. భయానికి ఆ సినిమా భయ్యా ఏమి లెవెల్ విజయ్ అన్న ఈ సినిమాతో టాప్ లో కూర్చున్నాడు అంతే. అక్కడి నుంచి ఆయన ఎవరు కదపలేరు. విజయ్ అన్న అక్కడి నుంచి ఎవరు కిందకి లాగలేరు అంతే. అన్న చెప్పి మరి హిట్టు కొట్టాడు మన కొండన్న. ఈ సినిమా అన్నారు ఎవరు, కింగ్డమ్ సినిమా కొండల్లోని కాదు, బండల్లో అన్నారు కాదు, మీ గుండెల్లో ఉంది ఈ సినిమా. మీ రాతి గుండెల్లో ఈ సినిమా వస్తుంది, మీలో మార్పులు తెస్తుంది. ఇప్పుడే చెప్తున్నా, ఎవడు అన్నాడా బయట, నేను కాదు. ఈ రోజే ఈ సినిమా కలెక్షన్ 1000 కోట్లు అన్నాడు. ఈ రోజే ఫస్ట్ డేనే వరల్డ్ వైడ్ మొత్తం కలిపి 1000 కోట్లు టార్గెట్ అన్నాడు. కొట్టిందంటే మాత్రం అన్న ఇంకా టాప్ అంతే. ఫుల్ రన్ లో అయితే చెప్పలేక, ఫుల్ రన్ హాఫ్ రన్ చెప్పలేక తీసి అంతే. 1000 కోట్లు కొట్టేసాం అంతే. సినిమా ఇండస్ట్రీ కొట్టేసింది అంతే. విజయ్ అన్న టాప్ లో కూర్చునేసాడు అంతే. ఆ నుంచి ఎవరు అతన్ని లాగలేరు, కదపలేరు, జరపలేరు, తొక్కలేరు. అన్న నెంబర్ 1 ఎప్పుడు అయిపోయాడు అంతే. సినిమా ఎప్పుడైతే వచ్చినప్పుడు అయిపోయాడు. మీరు అనుకున్నారు అంతే, ఏమన్నా అదేందా ఈ సినిమా అట్లా తిట్టదని అనుకున్నారు. అనుకునే వాళ్ళకి చెప్తున్నా, మీ మైండ్లు మారాలి, మీ ఆలోచనలు మారాలి. ఈ సినిమా నీకు ఏం కావాలి, డాన్సులా తీసుకో, ఫైట్లా పెరుక్కో, రొమాన్స్లా లాక్కో, పాటలా వినుకో. హీరోయిన్ భాగ్యశ్రీ క్యారెక్టర్ పోయా డాక్టర్ అవి. ఈ సినిమాలో ఒక డాక్టర్ ఆ వేషం చేస్తున్న సేపు హీరోయిన్ చూస్తానే ఉండరు అంతే. భాగ్యశ్రీ అని వాడు ఎవడో సచ్చి పాత్రపై భాగ్యశ్రీ కొట్టేసుకున్నాడు పోయి థియేటర్ లో. భాగ్యశ్రీ నీ అమ్మ కడుపు మాడవరే, ఎందుకురా భాగ్యశ్రీ కోసం ఇంత పిచ్చి. సామాన్లు బాగుండే ఏంద్రా అడుపులో థియేటర్ మొత్తం. మూవీ చాలా బాగుందండి.
అందరు వెళ్ళి మూవీ చూడండి. లైక్ మూవీ వాజ్ క్రేజీ. లైక్ ఇందులో ఎమోషన్స్ క్యారింగ్ అయినా సరే, విజయ్ దేవరకొండది, సత్యదేవ్ది ఎమోషన్స్ క్యారింగ్ అయినా సరే చాలా బాగుండే. అందరూ ఒకసారి వెళ్ళి మూవీని విజిట్ చేయండి. ఇంకా మూవీలో గౌతమ్ సార్ డైరెక్షన్ చేయడం అంటే జెర్సీ తర్వాత ఇది ఒక మూవీ నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఒక పెద్ద కంబ్యాక్ విజయ్ దేవరకొండ సార్ కి. ఇంకా గౌతమ్ సార్ డైరెక్షన్ చాలా బాగుండే. మీరు ఒకసారి గౌతమ్ సార్ డైరెక్షన్ బాక్స్ ఆఫీస్ లో రావడం అంటే చాలా అద్భుతంగా ఫీల్ అవుతుంది. మనకు ఒక పండగ ఇది ఒక ఈ మూవీలో రావడం గౌతమ్ సార్ డైరెక్షన్ లో. ఇంకా విజయ్ దేవరకొండ సార్ యాక్టింగ్ అయినా సరే, సత్యదేవ్ సార్ యాక్టింగ్ అయినా సరే చాలా బాగుండే. మీరు అందరూ ఒకసారి వెళ్ళి మూవీ చూడండి, మీకే అర్థమైతే నేను ఎందుకు ఎంత చెప్తున్నానో. అనిరుద్ సార్ బీజిఎం అయితే లైక్ ఆ సినిమాకి ఇది ఒక అద్భుతం. అనిరుద్ సార్ బీజిఎం ఇవ్వడం లైక్ మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి అనిరుద్ సార్ బీజిఎం ఇవ్వడం. సో అందరు మూవీకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. విజయ్ దేవరకొండ వెంకటేశ్వర మొక్కుకొని ఈ మూవీ తీసినట్టున్నాడు. 100 కొండలు బదలు కొట్టేసి పైన శిఖరాన్ని అందుకున్నాడు అనమాట విజయ్ దేవరకొండ. ఇచ్చి పడేశాడు ఈ మూవీ తోటి. అయితే కొండన్న కండలు చూస్తే ఆడపిల్ల గుండెల్లో దడదడలు పుట్టేస్తాయి. లేడీ ఫ్యాన్స్ అయితే ఈ మూవీకి అల్టిమేట్. అందరు లేడీ ఫ్యాన్స్ ఉన్నారు సినిమాలో. సగం మంది కింద మొత్తం లేడీ ఫ్యాన్స్, పైన మొత్తం ఊరమాస్ ఫ్యాన్స్ అనమాట. సత్యదేవ్ గారి క్యారెక్టర్ చూస్తే మనకి ఈసారి ఈ మూవీకి వెళ్తే గుర్తొచ్చేది సత్యదేవ్ అన్నవరం వెళ్తే గుర్తొచ్చేది సత్యనారాయణ స్వామి అన్నట్టు ఈ మూవీలో అలా తీసాడు అనమాట. అల్టిమేట్ సీన్స్, యాక్షన్ సన్నివేశాలు అయితే ఇచ్చి పడేశాడు. రౌడీ, ఒక తెలంగాణ హీరో రౌడీ బ్రాండ్ తోటి ఒక మెగాస్టార్ గా, తెలంగాణ మెగాస్టార్ గా ఇంత భారీ విజయాన్ని అందుకున్నాడంటే మనకు కొద్దిగా విజయ్ దేవరకొండ చూస్తే మన గుండె అన్న ఫీలింగ్ కలుగుతా ఉంది అనమాట. భాగ్యశ్రీ మేడం గ్లామర్ చూస్తే అందరికి ఆమె గ్లామర్ చూస్తే లవ్ పుట్టేస్తుంది అనమాట. హీరోయిన్ అందరికంటే అందగత్తే ఎవరంటే భాగ్యశ్రీ మేడం అని చెప్పేసి ఈ మూవీ తోటి. ఆ రొమాన్స్ సీన్స్ అయితే వేరే అల్టిమేట్ ఉన్నాయి. పిచ్చెక్కిచ్చేసాడు. అన్న క్యారెక్టర్ కూడా బాగుంది. కేరళ నుండి ఆయన ఎక్కడ పట్టుకొచ్చాడో తెలియదు కానీ గౌతమ్ తిన్ననేరి ఆయన కత్తి పట్టుకొని ఉన్న సీన్, వైట్ షర్ట్ వేసుకొని ఉన్న సీను, అది బాహుబలిలో ప్రభాస్ ని చూసినట్టుంది. ఒక మామూలుగా ఏఐ తీస్తారు కదా అలా ఉంది. సూపర్ ఉందన్న మూవీ మాత్రం చూడొచ్చు. అన్ని లాంగ్వేజ్ లో కొట్టాడు. ఒక లైగర్ అటర్ఫ్లాప్ తర్వాత ఇలాంటి బ్లాక్ బస్టర్ మూవీ ఇస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మూవీ తోటి కొట్టాడు. విజయ్ దేవరకొండ కెరీర్ లో 100 crores ఫిలిం ఒకటే ఉంది. ఇంత ఎందుకు పొంగుతాను అనేటి వాళ్ళకి ఈ మూవీ నిదర్శనం. ఆయన ఇట్టు కొడితే ఎలా ఉంటది అనేది చూపెడతాడు ఈ మూవీ తోటి. ఇచ్చి పడేశాడు మొత్తానికి. అయితే అంటున్నారు కదా, లాగ్ అంటే క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నాయి. సత్యదేవ్ గారి క్యారెక్టర్ కి అనిరుద్ధ్ గారి బీజం ఎలా అందించాలి, విజయ్ దేవరకొండ గారి క్యారెక్టర్ వెల్యువేషన్, అందరు పెద్ద యాక్టర్స్ కదా, వాళ్ళ క్యారెక్టర్స్ అన్ని చూస్తా ఉంటే నెగిటివ్ టాకిల్ చేసేటోళ్ళు చేస్తూనే ఉంటారు. మూవీ అయితే సూపర్ ఉంది. ఇప్పుడు వరుస ఫ్లాప్లు ఉన్న విజయ్ దేవరకొండకి ఇది ఒక హిట్ పడ్డట్టే. ఇలాంటి హిట్ కాదు. ఎక్కడో మామూలుగా చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసుకున్నాడు. ఇవాళ తెలంగాణ సినిమా ఇండస్ట్రీని శాసించే రేంజ్కి వెళ్ళాడు. ఆంధ్ర తెలంగాణ చెప్పండి, తెలంగాణ సినిమా ఇండస్ట్రీని శాసించే రేంజ్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మనల్ని ఎవర్రా ఆపేదని ఒక డైలాగ్ కొట్టారు కదా, సో దానికి వర్తేనా ఇది? ఇప్పుడు ఈ మూవీ ఇవాళ సెట్ లో భగవంత్ కేసరి అదండి ఉత్తాజ్ భగత్ సింగ్ సెట్ లో పవన్ కళ్యాణ్ కలిసిండు. ఆ డైలాగ్ కి ఇద్దరు అనుకొని ఉంటారు. దానికి మించి ఉంది. మనల్ని ఎవరు రాపేది కాదు, అసలు రౌడీ ఫ్యాన్స్ ఎవరు రాపేది అన్నట్టు ఉంది. నేను ఒక ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నాను. వాడు మావాడే. అనిరుద్ధ్ బీజం చూసి ముఖం మాడిపోయింది అనమాట. అంతే ఆ ఎలివేషన్స్ కి పిచ్చెక్కిపోయింది అనమాట. ఆర్ట్ పేషెంట్ అయితే ఈ మూవీకి రావద్దు, నేను ముందుగా చెప్తున్నాను. ఎందుకంటే అసలు ఆ బీజం కి మాకే వచ్చేసింది అనమాట, షేక్ వచ్చేసింది. అంత బాగా తీశారు. సినిమా ఇప్పుడే చూసినాం మేడం. సినిమా చూసిన తర్వాత నిజంగా వేరే లెవెల్ అనిపించింది. సినిమాలో సత్యదేవ్ గారి క్యారెక్టర్ కానివ్వండి, మన విజయ్ దేవరకొండ గారి క్యారెక్టర్ కానివ్వండి, ఒక మంచి ఎలివేషన్స్ తో ఒక మంచి ఫ్లోలో వెళ్ళిపోతా ఉంటది. సత్యదేవ్ గారికి క్యారెక్టర్ కి రావడానికి కొంచెం టైం పట్టవచ్చు, బట్ వేరే లెవెల్ అనిపిస్తుంది. ఆ సీన్స్, ఆ జైల్ సీన్స్ కానివ్వండి, ఆ ఫైట్ సీన్స్ కానివ్వండి, ఆ క్లైమాక్స్ లో నరకడం కానివ్వండి, అన్ని చూసిన తర్వాత విజయ్ దేవరకొండ అన్నలో ఇంత ఉందా, ఇంత యాక్టింగ్ చేయగలడా, ఇంత మంచి సినిమాలు తీయగలడా, ఇండస్ట్రీ కోసం దేవుళ్ళ మళ్ళీ ఫ్లాప్ సినిమాలు వస్తున్నాయి. మొన్న ఒక పెద్ద సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీని ఆదుకోవడానికి వచ్చిండు. ఆ జూలై నెలలో ఏదైనా సినిమా ఆదుకునే సినిమా ఏదైనా ఉందంటే అది కింగ్డమ్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఆగస్ట్ లో పెద్ద పెద్ద సినిమాలు రావచ్చు, బట్ ఈ జూలై సినిమాకి అన్ని ఫ్లాప్ సినిమాలు వెళ్ళిపోయినాయి. పెద్ద పెద్ద హీరో సినిమాలు ఫ్లాప్ అయిపోయినాయి. మాస్కులు కట్టుకొని పబ్లిక్ బయటికి వెళ్ళిపోతుంది అన్న టైంలో ఈ సినిమాతో కంబ్యాక్ సినిమా అనుకోవచ్చు. తెలుగు ఇండస్ట్రీకి దేవుళ్ళ వచ్చి తెలుగు ఇండస్ట్రీని కాపాడే విధంగా, తెలుగు ఇండస్ట్రీ బద్దలు కొట్టే విధంగా 1000 కోట్లతో ఈ సినిమా ఉండబోతుంది అనేది, 1000 కోట్లు రాబోతున్నాయని చెప్పి పక్కా చెప్పుకోవచ్చు. అన్ని ఎలివేషన్స్, అన్ని సినిమాలు అంత బుకింగ్స్ అవుతున్నాయి. బుక్ మై షోలో టికెట్స్ దొరకట్లేదు. ల్యాగ్ కాదు, పార్ట్ 2 కోసం కొంచెం నార్మల్ గా స్టోరీ ఉంటది.
అది ల్యాగ్ కాదు. నిజంగా చెప్తున్నా, మనం చిన్నప్పుడు వేసుకుంటాం బ్యాగ్, ఈ సినిమాలో అస్సలే లేదు ల్యాగ్. నిజంగా చెప్తున్నా, యూట్యూబ్ లో రివ్యూస్ ఇచ్చేది పూల చక్క, ఈ సినిమా బాగాలేదని అంటే మంది పగులుతి పక్క. నిజంగా చెప్తున్నా, విజయ్ దేవరకొండ అన్న ఫ్యాన్స్ కొడతారు, కాకపోయినా నార్మల్ ఆడియన్స్ కూడా కొడతారు, ఎందుకంటే సినిమా అంత బాగుంది. సినిమా బాగలేదు, తొక్క తోటకూర అలాంటివి ఏమన్నా మాట్లాడితే వాడు ఎవడైనా నా ముందుకు రమ్మని చెప్పన్నా, నేను మాట్లాడతా. కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తా, MD మస్తాన్ భాయ్ అఫీషియల్ అని ఉంటది, రాసుకోమని చెప్పు. కావాలంటే నా నెంబర్ కూడా చెప్పమంటే చెప్తా, వాడు నాకు మెసేజ్ చేయమని చెప్పు, నేను వానికి రెస్పాండ్ ఇస్తా, ప్రతి ఒక్కరికి రెస్పాన్స్ ఇస్తా. కావాలని నెగిటివ్ రివ్యూ ఇస్తుర్రన్న. అల్లు అర్జున్ అన్న విజయ్ దేవరకొండ ఇద్దరు కలిసి ఉంటారు కాబట్టి అల్లు అర్జున్ అన్న పోయి నెగిటివ్ ఇవ్వాలి. అల్లు అర్జున్ అన్న ముందుకు వెళ్ళిపోయాడు పుష్ప సినిమాతోని, విజయ్ దేవరకొండ ఈడనే ఉండిపోవాలి. ఎక్కడ అల్లు అర్జున్ అన్న సినిమా విజయ్ దేవరకొండ సినిమా టాప్ 1 టాప్ 2 వస్తుంది, తర్వాత మేమంతా కిందికి పడిపోతాం, వేరే హీరోలు అందరు కిందికి వెళ్ళిపోతారనే దురుద్దేశంతోనే ఇవన్నీ నెగిటివ్స్, ఈ ట్రోల్స్ జరుగుతా ఉన్నాయి. ఇవన్నీ ఆపాలి. ట్రోల్స్ చెప్పలేమన్నా, మనలో ఉన్న మన అంతరాత్మ లాంటి ఫ్యాన్స్ ఉంటారు కొంతమంది. నాకు ఆ హీరో ఎదగొద్దు, నా హీరోనే ఎత్తుకాలి, మా హీరోనే ఉండాలి, మా హీరో కలెక్షన్సే ఉండాలి, మా అన్ననే 2000 కొట్టాలి, వేరే హీరో రావద్దు ఆడికి అని ఒక మ్యూజిక్ ఉంటది, అదిరిపోద్ది. హీరోనే అయితే అదిరిపోనది. ఒకటైతే చెప్తా, ప్రొడ్యూసర్లు అయితే ఎంతో మంది ప్రొడ్యూసర్లు వచ్చారు విజయ్ అన్నతో సినిమాలు తీయడానికి. ప్రతిదీ ఫ్లాపు ఫ్లాపు ఫ్లాపు, అందరూ ఫ్లాప్లు అవుతారు అని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అందరూ బొర్ర ఎక్కడ ఎట్టుకోవాలో కూడా అర్థం కానట్టు చేసినారు. కానీ ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ప్రతి ఒక్కరి గుండెల్లో ఆశ నిలబెట్టాడు, కొవ్వొత్తు నిలబెట్టాడు, ఏడిపించాడు. ఫైట్, ఒక రాజ్యం కోసం యుద్ధం. ఇది పోలీస్ స్టోరీ కాదు, ఒక రాజ్యం కోసం జరిగిన యుద్ధం. ఇది పడవ లాక్కొని వస్తాడు ఇలాగా, ఆ ఎలివేషన్ సీను అలాగేలా కొట్టదు. ఒక రాజు వచ్చాడు, రారాజు వచ్చాడు, గుండు శివరా క్యారెక్టర్ పేరు కూడా శివరా, అదిరా సినిమా. కానీ అసలు ఏంటి రొటీన్, నాకు అసలు ఈ సినిమా పిచ్చెక్కుతుంది. సింబల్స్ అంటుంది, యాక్షన్స్ ఎక్కువ ఎంత బాగుంది కానీ కాన్సెప్ట్ ఏ బాగాలేదు. కొంచెం కాన్సెప్ట్ డిఫరెంట్ అయ్యండి అన్న. ఈ కాస్ట్యూమ్స్ చేంజ్ చేయండి, మెడల గొలుసు లేని, కడా లేని, లాగేం లేదు. బాగుంది సినిమా కానీ కొంచెం కండలు బాగున్నాయి. తిరుమలలో ఉంటాయి 7 కొండలు, మా విజయ్ దేవరకొండకు ఉన్నాయి కండలు 6 ప్యాక్లు కండలు. డైరెక్షన్ పని అంతా బాగానే ఉంది కానీ కొంచెం ఇంకా వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చింపేసిండు ఏం చేసిండో కానీ ఆ సినిమా ఎలా ఉందో చూసే తెలుస్తుంది. కానీ ఓవరాల్ గా అయితే నాకు 5.1 నాదైతే 3.5 రేటింగ్ ఇస్తా. సూపర్ సినిమా, బాగుంది, చూడండి, 1 టైం చూడండి. డైలాగులు 5 నిమిషాలు టైం ఇవ్వండి. సావుడు సచ్చుడు టాప్ లో వెళ్ళి కూర్చుంటాడు విజయ్ అన్న. ఏ టాప్ లా? ఇంటి పైన టాప్ లా. బాగా తీసాడు అన్న, బీజిఎం అయితే బాగా తీసాడు. క్లైమాక్స్ అయితే పార్ట్ 2 ఇచ్చాడు. పార్ట్ 2 అనేది రావచ్చు రాకపోవచ్చు, కానీ పార్ట్ 2 వస్తే మాత్రం చెప్పుకోవడానికి అయితే మరో హిట్ అని చెప్పుకోవచ్చు విజయ్ దేవరకొండ గారికి అయితే. మూవీ అయితే ఒక్కసారి, ఇప్పుడు చాలా వరకు మూవీకి వచ్చి 200 పక్కం 300 పక్కం అంటారు, అది కరెక్ట్ అయితే కాదు. ఒక్కసారి మూవీ వచ్చిన తర్వాత మాట్లాడండి అంతే. విజయ్ దేవరకొండ అయితే ఇప్పటి వరకు తను చాలా మూవీస్ తీశాడు, ఇప్పటి వరకు చాలా మూవీస్ మైనస్ లో ఉన్నాయి, కానీ ఈ మూవీలో బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు, ద బెస్ట్ మూవీ. లేలే, ఎవరు ఇంకా ఆపనగైతే ఎవరు రాకపోవచ్చు. నేనైతే 4 అయితే పక్క ఇవ్వచ్చు, ఎందుకంటే నేను సలార్ లో ప్రభాస్ చూసి కట్అవుట్ ఉన్నది, అలాగే నాకైతే ప్రభాస్ గుర్తుకొచ్చాడు తన కట్అవుట్ చూసి. సినిమా అయితే చాలా బాగుంది, అసలు సూపర్ సినిమా. సినిమాకి అసలు నెక్స్ట్ సెకండ్ పార్ట్ 2 ఎప్పుడు వస్తుందని చూస్తూ ఉండాలి. సూపర్ కంబ్యాక్, వన్ మ్యాన్ షో మొత్తం విజయ్ పైన నడుస్తుంది. సినిమా అంతా విజయ్ పైన నడుస్తుంది. అసలు బెదర్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అది సూపర్. అసలు అవును, సూపర్. అదే చాలా బాగుంది సినిమా అంతా. బెదర్ సెంటిమెంట్ పైన నడుస్తుంది. ఒక అన్న గురించి ఒక తమ్ముడు వెతికే ప్రాసెస్ ఇదంతా. పార్ట్ 2 ఇంకా బాగుంటుంది నాకు తెలిసి అయితే. కంబ్యాక్ సూపర్, ఇక్కడ నుంచి సూపర్. ఇంకా 5/5. కానీ స్టోరీలో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి కంటెంట్ లేదు. సెకండ్ హాఫ్ మిడ్ పాయింట్ తర్వాత
డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం కాదు. అండ్ క్లైమాక్స్ అయితే వరస్ట్ క్లైమాక్స్ అన్న. ఆ మొన్న తమ్ముడు సినిమాకి అలానే జరిగింది. తమ్ముడులో స్టోరీ బాగుంది కానీ సెకండ్ హాఫ్ పోగొట్టారు. ఇది కూడా అంతే, స్టోరీ బాగానే ఉంది, ఇంటెన్సిటీ డెప్త్ ఉంది స్టోరీలో, కానీ ప్రాబ్లం ఎక్కడ అంటే ఎండింగ్ అనేది కరెక్ట్ ఇవ్వట్లేదు. ఎండింగ్ పార్ట్ 2కి హింట్ ఇచ్చాడు కానీ పార్ట్ 2 అంత అవసరం లేదు. ఏంటంటే స్టోరీని డ్రాగ్ చేయడానికి ట్రై చేశాడు. మెయిన్ స్టోరీ ఏం లేదు. ఏంటంటే యాక్చువల్ గా విజయ్ మూవీలో ఏదైతే కాజ్ కోసం ఫైట్ చేస్తాడో ఆ కాజ్ అనేది ఫెయిల్ అయిపోతుంది యాక్చువల్ గా, అంటే అది సక్సీడ్ అవ్వదు. కానీ అది పక్కకు పెట్టేసి మళ్ళీ అసలు టైటిల్ కి తగ్గట్టు టైటిల్ కి యాప్ చేయడానికి సినిమాని నరేట్ చేసినట్టు అనిపించింది. అది ప్రేక్షకులకు ఆడియన్స్ కి కానీ అంత కన్విన్సింగ్ అనిపించదు. ఓవరాల్ గా అయితే విజయ్ ఫ్యాన్స్ కి కానీ నార్మల్ ఆడియన్స్ కి కానీ మళ్ళీ డిసప్పాయింట్ చేశాడు. బట్ ఒకటే ప్లస్ పాయింట్ ఏంటంటే బీజిఎం కానీ కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కానీ మరీ ఫ్లాట్ గా కాకుండా ఓకే పెట్టిన డబ్బులకి వర్త్ అన్నట్టు అనిపించింది. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే సెకండ్ హాఫ్ లో చెప్తున్నా కదా, సెకండ్ హాఫ్ లో ఒక మిడ్ పాయింట్ తర్వాత అక్కడ నుంచి క్లైమాక్స్ వరకు, క్లైమాక్స్ అయితే వరస్ట్ క్లైమాక్స్. అంటే మనం రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ విలన్ అయితే డమ్మింగ్ చేశాడు అన్న. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే విలన్ ని డమ్ చేశాడు. విలన్ పెర్ఫార్మెన్స్ కానీ అండ్ హీరోయిన్ పెర్ఫార్మెన్స్ కానీ చుట్టూ వీళ్ళిద్దరు స్టోరీ మొత్తం విజయ్ ఉన్న సత్య చుట్టా తిరుగుతుంది. అక్కడి వరకు బాగానే ఉంది కానీ ఎప్పుడైతే అది పక్కకు పెట్టాడో సినిమా అనేది మేడం సినిమా అయితే బాగా హెవీ ఉంది. ఆయన ఫ్యాన్స్ నచ్చితేనే హిట్ అవుతుంది, లేకపోతే పట్ అవుతుంది. ఆయన 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 ఫ్యాన్స్ మీద ఆధారపడి ఉంది సినిమా. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే 6 థియేటర్లు ఉన్నాయి ఈరోజు. 6 థియేటర్లు మొత్తం ఫుల్ అయిపోయినాయి. కానీ ఒక రైతుకు 10 ఎకరాలు ఉంటే 1 ఎకరం పచ్చగుండగానే కాదు మేడం, ఇది ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ సినిమా. 10 ఎకరాలు పచ్చగుంటే రైతుకు బాగా పంట పండుతుంది. ప్రొడ్యూసర్ కూడా ఒక ఐమాక్స్ థియేటర్ మొత్తం ఫుల్ కాగానే భారతదేశంలో ఉన్న థియేటర్లు అన్ని ఫుల్ అవుతాయి అన్నది లేదు కదా, అవునా కదా. అందు గురించి అందరికీ నచ్చే విధంగా సినిమా స్టోరీ లేదు. ఎందుకు లేదు అంటున్నంటే దేవరలో ఉన్న సముద్రమే ఉంది, దేవరలో ఉన్న పడవలే ఉన్నాయి, దేవరలో ఉన్న ఆదివాసులే ఉన్నారు. దేవరలు కూడా ఎవరు ఉన్నారంటే ఆచార్యలో ఉన్న పడవలే ఆచార్యుల చిరంజీవి ఉంది కదా, ఆచార్యలో ఉన్న పడవలే, ఆచార్యలో ఉన్న సముద్రమే, ఆచార్యలో ఉన్న ఆదివాసులే. కాకపోతే ఏంటంటే ఎన్టీఆర్ గారికి అదృష్టం ఏంటంటే ఆయన డ్యాన్స్, ఆయన స్టెప్పులు, ఆయన డ్యాన్స్ తోటి మ్యాజిక్ చేసి థియేటర్కి రప్పించుకోండి పబ్లిక్ని. ఆయన ఫ్యాన్ బేసిక్ ఉంది కాబట్టి థియేటర్కి వచ్చారు, చూశారు. సినిమా పాస్ ఆఫ్ ఎలా అనేది ఎట్లా తెలుస్తుంది మేడం, డబ్బులు వస్తేనే తెలుస్తుంది, అవునా కదా. ఆయన డ్యాన్స్కున్న మ్యాజిక్ థియేటర్కి వచ్చారు. లాగ్ ఏం లేదు కానీ బాగా హెవీ ఉంది మేడం. నేను బాగలేదని చెప్తాలే కానీ బాగా హెవీ ఉంది. హెవీ అంటే నేను 60 కేజీలు ఉన్నా, 50 కేజీలు బరువు పెడితే మోస్తా, 70-80 కేజీలు పెడితే ఏమైపోతుంది అది అట్లా. అంటే మన స్టార్టింగ్ కూర్చుంటే ఎండింగ్ వరకు అట్లా ఉంది. ఇప్పుడు మనిషి అన్న తర్వాత సీట్లో కూర్చున్నప్పుడు అట్లా ఉండాలి. మనం ఇట్లా చూసినామంటే నా కళ్ళు తీస్తే మళ్ళీ గుర్తుపట్టరు కదా. ఇప్పుడు సినిమా ఎట్లా ఉంటుంది మేడం, వాడు అందులో ఉన్నోడు సీట్లో కూర్చున్నోనికి దూరిపోతాడు మేడం ఆటోమేటిక్. మీరు చూస్తారో చూడరో, ఒక సినిమాలో ఒక మా ఏరియాలో మిర్యాలు కూడా పచ్చిగా మా తెలంగాణలో గొల్లోలు అంటారు, ఆ యాదవులు కూడా అంటారు, మా ఏరియాలో గొల్లోలు అంటారు. ఒక ఆయన సంతకు పోయి గొర్రెలు అమ్ముకొని పోయి సినిమా పోయాడు, దుడ్డుగారు తీసుకొని పోయాడు. గుర్రం ఉరికొస్తుంటే నీ అమ్మ నామే పడుతుంది అని చెప్పి దుడ్డుగారు ఇసురు తగ్గిండు, ఆ పడత మొత్తం చినిగింది. అంటే ఆ వ్యక్తి అనేది ఏంటంటే దానికి మొత్తం అందులో నీలం అయిపోయాడు. మనిషి అయిన వాడు సినిమా రాగానే సంతోషం వాళ్ళ అట్లా మనుషులు మార్పు రావాలి. ఇట్లా చూసినామా అంటే పచ్చివాతం తినలో లాగా
కానీ కానీ అన్నావు కదా ఇక అట్నే ఉంది ఇక అర్థమైందా మేడం మనిషి అనేవాడు అట్లా సినిమా మొత్తం హెవీ అంటే అట్లా సీరియస్ గా ఇక అంత ఏం లేదు ఇప్పుడు వాడు సచ్చిండా బతికిండా ఇటు తిన్నడా తినలేదా అనేది నువ్వు పిలిస్తే పలకాలే తిన్నా తినలేదు ఏదో ఒకటి అనాలి కదా అదే నేను అనేది మామూలుగా హీరో హీరోయిన్ కి ఇద్దరికి మధ్యలో సినిమా రిలీజ్ కి బిఫోర్ ఒకటి సాంగ్ రిలీజ్ చేసిరు. ఆ సాంగ్ ఒకటి ఆన్ స్క్రీన్ మీద లేదు. ఆ విషయంలో ఆడియన్స్ డిసప్పాయింట్ అయినాము. ఇంకోటి ఏంటంటే స్టోరీ పరంగా మంచి స్టోరీని ఎన్నుకున్నాడు. కాకపోతే ఏంటంటే ల్యాగ్ చేయడము బాగా సాగదీసిండు అన్న. సెకండ్ హాఫ్ తర్వాత ఏంటంటే ఒక 20-25 మినిట్స్ బాగా సాగదీసిండు. మూవీ ఎవరి కోసం చూడాలన్నంటే విజయ్ దేవరకొండ కోసము, సత్యదేవ్ గారి కోసము, వీళ్ళిద్దరు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కోసమే చూడడానికి రావాలన్నా. కానీ హీరో హీరోయిన్ గురించి ఏందన్నా, హీరోయిన్ ని దేనికి పెట్టిరో అసలు ఎందుకు పెట్టిరో అర్థం కాలేదన్న. ఏదో ఇట్లా గెస్ట్ లాగా ఒక 2 నిమిషాలు వస్తుంది, మాట్లాడుకుని అవతలకి వెళ్ళిపోతుంది. గెస్ట్ లాగా వస్తుంది వెళ్ళిపోతుంది. నేనేంటంటే ఆమెనే ఆన్ స్క్రీన్ మీద ఎక్కువసేపు చూపెడతారేమో, మామూలుగా లవ్ బాండింగ్ కెమిస్ట్రీ రిలేషన్షిప్ ఉంటదేమో అని అనుకున్నాం, కానీ అదే లేదు. ఏం లేవన్నా. ఏంటంటే మామూలుగా అసలు మా సాంగ్స్ లో చూపించినంత లవ్ బాండింగ్ కెమిస్ట్రీ రిలేషన్ అంత హైప్ అయితే లేదు. ఓన్లీ జస్ట్ ఏదో ఇట్లా ఇంట్రడక్షన్ కోసం గెస్ట్ లాగా వచ్చి మాట్లాడుకొని వెళ్ళిపోతుంది, అంతే తప్పితే పెద్దగా ఏం లేదు. స్టోరీ ఏంటంటే అన్న 1920 సంవత్సరంలో గిరిజన ప్రాంతంలో వాళ్ళు ఉంటారు కదా అన్న, వాళ్ళని బేస్ చేసుకొని తీసిరు స్టోరీ. ఏంటంటే స్మగ్లింగ్ దాని గురించి బేస్ చేసుకొని తీసిరు. ఇప్పుడు ఎలా చెప్పాలంటే ఓ యుగానికి ఒక్కడు అనే సినిమా ఉంది కదా, ఆ స్టోరీని బేస్ చేసుకొని కాకపోతే కొంచెం మార్చి రాసిర్రు. కాకపోతే స్టోరీ మంచిగానే ఎన్నుకున్నారు, కానీ బాగా ల్యాగ్ చేసి సాగదీసిరు అన్న. మూవీ ఎవరి కోసం చూడాలంటే విజయ్ దేవరకొండ సత్యదేవ్ గారికి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి బ్రదర్హుడ్ బాండింగ్ రిలేషన్షిప్ కోసము. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ లో ఏంటంటే ఒక సీన్ ఉంది, ఆ సీన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విజువల్ సీన్, ఆ ఒక సీన్ కోసము లాస్ట్ క్లైమాక్స్ సీన్ 35 మినిట్స్ మాత్రం విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అరాచకం అన్న. తుమ్ము లేపెట్టు. మొదటగా ఈ సినిమాను ఆపుతామని చెప్పారు కొంతమంది గిరిజనులకు సంబంధించి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారా? వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడానికి వాళ్ళకు ప్లస్ పాయింట్ వాళ్ళని ఏంటంటే హైలైట్ చేసి చూపించడం కోసమే